అమెరికాలో బ్రూక్లిన్ కోర్ట్ ఇండియాకు చెందిన బిలియనియర్ గౌతమ్ అదానీపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో దేశీయ స్టాక్ మార్కెట్స్ చిగురుటాకులా వణికిపోయాయి. గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రీన్ కంపెనీ కోసం అమెరికాలో మోసపూరితంగా $150 మిలియన్ సేకరించారని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో స్టాక్ మార్కెట్లో గౌతమ్ అదానీకి చెందిన కంపెనీల షేర్లు దారుణంగా పడిపోయాయి. ఇక గౌతమ్ అదానీ నికర సంపద గురువారం ఒక్క రోజులోనే 88,726 కోట్లు కరిగిపోయింది. ఇండియాలో అత్యంత సంపన్నుల్లో గౌతమ్ అదానీ రెండో స్థానంలో ఉన్నారు. ఆయన నికర సంపద $59.3 బిలియన్ తేలింది. గౌతమ్ అదానీ నికర సంపద ఒక్కరోజు గురువారం $10.5 బిలియన్ అంటే 88,726 కోట్లు క్షీణించింది. బీఎస్ఈలో అదానీ గ్రూపుకు చెందిన షేర్లు దారుణంగా నష్టపోయాయి. గ్రూపులో అతిపెద్ద కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు దారుణంగా పడిపోయింది. మార్కెట్ ప్రారంభం కాగానే లోయర్ సర్క్యూట్ తాకింది. మార్కెట్ ముగిసే సమయానికి ఈ షేర్ 22.61% క్షీణించి 2,182 వద్ద క్లోజ్ అయింది. ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున షేర్లు విక్రయించారు. దీంతో దీని మార్కెట్ క్యాప్ ఏకంగా 2 లక్షల కోట్లు ఆవిరైంది. మొత్తానికి చూస్తే అదానీ గ్రూప్కు చెందిన కంపెనీల మార్కెట్ క్యాప్ గురువారం 12.1 లక్షల కోట్లకు దిగొచ్చింది. అంతకుముందు అంటే బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి అదానీ కంపెనీల మార్కెట్ క్యాప్ 14.31 లక్షల కోట్లుగా క్లోజ్ అయింది. అదానీ గ్రూప్పై అమెరికా న్యాయశాఖ చేసిన ఆరోపణలు అదానీ గ్రూప్ ఖండించింది. ఆ ఆరోపణలు నిరాధారమైనవని కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలో గురువారం అదానీ గ్రూప్ ఓ ప్రకటన విడుదల చేస్తుంది. సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం అదానీ గ్రీన్ కంపెనీకి చెందిన డైరెక్టర్స్ అమెరికా పెట్టుబడిదారులకు ముడుపులు ఇచ్చే ప్రయత్నం చేసినట్టు అమెరికా కోర్టు పేర్కొంది. ఆ కేసులో గౌతమ్ అదానీతో పాటు మరో 7గురికి అరెస్ట్ వారెంట్ జారీ చేస్తుంది. అమెరికా చట్టం ప్రకారం నేరాభియోగాలు కేవలం ఆరోపణలు మాత్రమే. దోషులుగా తేలే వరకు డిపెండెంట్లను అమాయకులుగా భావించాలని కోర్టు చెప్పినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా న్యాయశాఖ ఇచ్చిన తీర్పుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నట్టుగా అదానీ సంస్థ వెల్లడించింది. అత్యున్నత స్థాయి పరిపాలన, పారదర్శకత కట్టుబడి అదానీ గ్రూప్ పనిచేస్తుందన్నారు. తమ సంస్థ చట్టానికి లోబడే పనిచేస్తుందని వాటాదారులకు, భాగస్వాములకు, ఉద్యోగులకు తెలియజేస్తున్నట్టుగా ప్రకటనలో వివరించింది. ఇండియన్ బిలియనీర్ గౌతమ్ అదానీ మరోమారు చిక్కుల్లో పడ్డారు. వరుసగా 2 ఏళ్లలో రెండోసారి అయిన కంపెనీలపై అభియోగాలు మోపబడ్డాయి. గతంలో అదానీ గ్రూప్ షార్ట్ సెల్లింగ్కు పాల్పడిందని హిండెన్బర్గ్ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించింది. దీంతో అదానీ షేర్లు డమాలయ్యాయి. తర్వాత సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చాక అమెరికన్ కోర్టులు కూడా ఆధారం లేవని తీర్పు చెప్పడంతో కడిగిన ముత్యంలా అదానీ బయటపడ్డారు. తాజాగా మరోమారు గౌతమ్ అదానీతో పాటు మరో 7గురిపై అమెరికాలో బ్రూక్లిన్ కోర్టులో కేసు నమోదైంది. మరి ఈ కేసు ఏంటి? గౌతమ్ అదానీపై మోసం కేసు ఎందుకు మోపారు? తెలుసుకుందాం. ఎవ్వరైనా వ్యాపారాలు నిజాయితీగా చేయాలి. వాస్తవాలు గోప్యంగా ఉంచి ఇన్వెస్టర్ల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు సేకరించి తర్వాత పెట్టిన కంపెనీ దివాలా తీస్తే ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లను మోసం చేసినట్లే లెక్కవుతుంది. ప్రస్తుతం అదే తరహా కేసులో గౌతమ్ అదానీ ఇరుక్కున్నారు. ఇక అసలు విషయానికొస్తే ఇండియన్ బిలియనియర్ గౌతమ్ అదానీతో పాటు మరో 7గురిపై అమెరికా ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. గౌతమ్ అదానీ, అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ కోసం పెద్ద ఎత్తున నిధులు సేకరించడానికి ఇండియాకు చెందిన ఉన్నతాధికారులకు సుమారు $265 మిలియన్ల భారతీయ కరెన్సీ ప్రకారం 2,250 కోట్ల రూపాయలు లంచమిచ్చారనేది ప్రధానమైన అభియోగం. గౌతమ్ అదానీ పెద్ద ఎత్తున లంచాలిచ్చి భారత ప్రభుత్వం నుంచి అతిపెద్ద కాంట్రాక్టు దక్కించుకున్నారనేది మరో ఆరోపణ. కాగా ఈ కాంట్రాక్టు ద్వారా వచ్చే 20 ఏళ్లలో సుమారు $2 బిలియన్ల అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 17,000 కోట్ల రూపాయలు లాభం ఆర్జించవచ్చని అదానీ గ్రూప్ ఇన్వెస్టర్లను మభ్యపెట్టింది. ఇండియాలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ను అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉంది అదానీ గ్రూప్.
అమెరికా కోర్టులో అభియోగాలు మోపడం వల్ల అదానీ గ్రీన్ ఎనర్జీ $600 మిలియన్ల బాండ్లను విక్రయించాలనుకుంది. తాజా కేసు తెరపై రావడంతో ఆ ప్రతిపాదనను విరమించుకుంది గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీ. ఈ కేసుకు సంబంధించి అరెస్టు వారెంట్లు కూడా జారీ అయ్యాయి. అదానీ మేనల్లుడు సాగర్ అదానీపై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. కాగా ప్రాసిక్యూటర్లు అరెస్టు వారెంట్ ఫారిన్ లా ఎన్ఫోర్స్మెంట్ అప్పగించినట్టు కోర్టు రికార్డులను బట్టి తెలుస్తోంది. అమెరికన్ ప్రాసిక్యూటర్లు అదానీ గ్రూప్నకు సంబంధించిన అదానీ గ్రీన్ ఎనర్జీ మాజీ సీఈఓ వినీత్ జైన్ వాస్తవాలు దాచిపెట్టి ఇన్వెస్టర్ల నుంచి బ్యాంకుల నుంచి సుమారు $3 బిలియన్ సేకరించారని అమెరికా ప్రాసిక్యూటర్ల ప్రధాన అభియోగం. ఇదిలా ఉండగా గౌతమ్ అదానీ, వినీత్ జైన్, సాగర్ అదానీలపై సెక్యూరిటీ ఫ్రాడ్ కాన్స్పిరసీ, వైర్ ఫ్రాడ్ కాన్స్పిరసీ కింద కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు అమెరికాలోని యుఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సివిల్ కేసు నమోదు చేసింది. ఇక గౌతమ్, సాగర్ అదానీలు సెప్టెంబర్ 2021 నుంచి అదానీ గ్రీన్ కంపెనీలపై అధికారులకు లంచాలు ఇవ్వడం ప్రారంభించారు. కాగా అదానీ గ్రీన్ కంపెనీ సుమారు $750 మిలియన్ సేకరించింది. వాటిలో $175 మిలియన్ అమెరికా ఇన్వెస్టర్ల నుంచి సేకరించిందని ఎస్ఈసి ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక ఎస్ఈసి గౌతమ్, సాగర్ అదానీలు ఫెడరల్ సెక్యూరిటీ లాలో యాంటీ ఫ్రాడ్ ప్రొవిజన్ నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపించింది. ఎస్ఈసి విడుదల చేసిన ప్రకటనలో వీరిపై పర్మనెంట్ ఇంజెక్షన్తో పాటు సివిల్ పెనాల్టీ, వీరికి సహకరించిన అధికారిని, డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఈసి కోరుతోంది. ఇక అదానీ గ్రూప్ విషయానికొస్తే గత 2 ఏళ్లలో 2 సార్లు తీవ్రమైన అభియోగాలు ఎదుర్కోవలసి వచ్చింది. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఒక నివేదికలో అదానీ గ్రూప్ విదేశాల నుంచి టాక్స్ హెవెన్ నుంచి చట్టవిరుద్ధంగా డబ్బులు తెచ్చి అదానీ గ్రూప్నకు చెందిన షేర్లలో పెట్టుబడులు పెట్టి క్రమంగా లాభాలు పొందిందని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. తాజాగా అదానీ గ్రూప్పై వచ్చిన అభియోగాలతో గురువారం నాడు స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ షేర్లు భారీగా నష్టపోయాయి. ప్రధానంగా అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు BSEలో 17% వరకు నష్టపోయింది. దీంతో అదానీ గ్రూప్నకు చెందిన కంపెనీల షేర్లు 10% వరకు నష్టపోయాయి. మొత్తానికి చూస్తే అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు $28 బిలియన్ నష్టపోయింది. భారతీయ కరెన్సీ ప్రకారం 2.4 లక్షల కోట్ల వరకు నష్టపోయిందని చెప్పుకోవచ్చు. అయితే అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ $141 బిలియన్ల తేలింది. 12 లక్షల కోట్లుగా BSE రికార్డులను బట్టి తెలుస్తోంది. గత ఏడాది హిండెన్బర్గ్ రిపోర్టు రాకముందు గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ $235 బిలియన్, అంటే 20 లక్షల కోట్లుగా నమోదయ్యింది. తాజాగా అమెరికా కోర్టులో కేసు నమోదైన వెంటనే అదానీ డాలర్ బాండ్ 3 నుంచి 5% కుంగింది. ఇక అదానీపై ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్లో క్రిమినల్ ఛార్జ్ నమోదయ్యాయి. కాగా గౌతమ్ అదానీ కోడ్ పేరు విషయానికొస్తే న్యూమోరో యూనో లేదా బిగ్ మ్యాన్ అని సంబోధించారు. మిగిలిన నిందితులపై ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ చట్టం ఉల్లంఘించినందుకు ఛార్జీలు నమోదు చేశారు. అయితే పైన తెలిపిన వారెవ్వరినీ ఇప్పటి వరకు కస్టడీలో లేరని యుఎస్ అటార్నీ అధికార ప్రతినిధి బ్రియోన్ పీస్ చెప్పారు. గౌతమ్ అదానీ విషయానికొస్తే ఆయన ఇండియాలో ఉన్నారు. కాగా ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో $69.8 బిలియన్ల సంపద ఉన్నట్టు వెల్లడించింది. ఇండియాలో అత్యంత సంపన్నుల జాబితాలో అదానీ 2వ స్థానంలో ఉన్నారు. ఇండియాలో అత్యంత సంపన్నులు ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు. ఇక ఆస్ట్రేలియాలో లిస్ట్ అవుతున్న GQG పార్ట్నర్ షేర్లు 20% వరకు కుంగాయి. కాగా ఈ కంపెనీ వెనుక అదానీ ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. 3 ఏళ్లలో ఒక్క రోజులోనే భారీగా షేర్లు పతనమయ్యాయి. కాగా అదానీపై వచ్చిన ఛార్జీలను అధ్యయనం చేస్తున్నట్లు GQG పార్ట్నర్స్ వెల్లడించింది. ఇక అభియోగాలు ఎదుర్కొంటున్న వారి విషయానికొస్తే 62 ఏళ్ల గౌతమ్ ఎస్ అదానీ, చైర్మన్ గౌతమ్ అదానీ, సాగర్ ఎస్ జైన్ 30 ఏళ్లు, అదానీ మేనల్లుడు వినీత్ ఎస్ జైన్ 53 ఏళ్లు, ఎగ్జిక్యూటివ్ అదానీ గ్రీన్ ఎనర్జీ రంజిత్ గుప్తా 54 ఏళ్లు, మాజీ సీఈఓ ఔజార్ పవర్ గ్లోబల్ రూపేష్ అగర్వాల్ 50 ఏళ్లు, మాజీ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ ఔజార్ గ్లోబల్ సిరిల్ కబానెస్ 50 ఏళ్లు, మాజీ డైరెక్టర్ ఔజార్ పవర్ గ్లోబల్ సౌరభ్ అగర్వాల్ 48 ఏళ్లు, దీపక్ మల్హోత్రా 45 ఏళ్లపై అమెరికా కోర్టులో అభియోగాలు మోపబడ్డాయి. ఇక గౌతమ్ అదానీపై క్రిమినల్ కేసులు
నమోదైనట్టు వార్తలొచ్చిన వెంటనే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఘాటుగా స్పందించారు. గౌతమ్ అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆయన్ను రక్షిస్తున్న మదాబీ పూరి బజ్ పై కూడా వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు రాహుల్. అదానీ ఇటు ఇండియా చట్టాలతో పాటు అమెరికా చట్టాలను ఉల్లంఘించాడని ఇప్పుడు తేటతెల్లం అయిపోయిందన్నారు రాహుల్. అమెరికాలో అరెస్టు వారెంట్ జారీ అయినా ఆయన మాత్రం ఇండియాలో స్వేచ్ఛగా తిరగడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు రాహుల్. అయితే అదానీని సమర్థించేవారు కూడా ఉన్నారు. లంచాలు ఇవ్వకుండా పనులు జరగవని అందరికీ తెలిసిందే. కావాలనే అమెరికాకు చెందిన బిలినియర్ జార్జ్ సోరస్ లాంటి వారు ఉద్దేశపూర్వకంగా ఇండియాకు చెందిన బిలినియర్లను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారన్న టాక్ కూడా కార్పొరేట్ వర్గాలు వినిపిస్తోంది. వాస్తవాలు బయటికి రావాలంటే మరికొంతకాలం ఆగితే కానీ అసలు వాస్తవాలు వెలుగు చూడవు. అప్పటి వరకు వెయిట్ అండ్ వాచ్ మోడ్లోకి వెళ్ళిపోవాల్సిందే.